హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసే ఈ వీడియో ఒక మంచి అందమైన చిన్న కుటుంబానికి మరియు పెద్ద కుటుంబానికి కూడా ఇంద్రభవనం, ఒక మంచి అందమైన ఇంద్రభవనం లాంటి ఈ 3 ఇల్లులు, అంటే యాక్చువల్గా 2 ఇల్లులు కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ రెడీ టు మూవ్. ఇంక ఏమీ చేయించుకోక్కర్లొద్దు, జస్ట్ రెడీ టు మూవ్. ఒక ఇల్లు మాత్రం ఇంకా రెడీ అవుతుంది. అది ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మీకు నచ్చిన ప్లాన్లో ఆ రెడీ అవుతున్న ఇల్లుని తయారు చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 2 మంచి ఇల్లులు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు. ఇది ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రోడ్డు మీద. ఇది 33 అడుగుల రోడ్డు. ఆ బండి పెట్టిన దగ్గర ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇంకొక బిల్డింగ్ ఉన్నది కదా, రెండో బిల్డింగు, ఆ బండి పెట్టిన దగ్గర ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. అందమైన ఇంద్రభవనాలే అనేసి చెప్పచ్చు, ఎందుకంటే చాలా అందంగా ఉన్నాయి. మీరు ఒకసారి దయచేసి వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా నచ్చుతాయి. అంత మంచి ఇల్లులు, ధర కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి. వివరాలన్నీ ఈ వీడియోలోనే తెలియజేస్తాను. మీరు ప్రత్యేకంగా ఈ వీడియోని చూడండి ప్లీజ్. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి వాళ్ళకి వీడియో. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం మీకు క్లియర్గా చెప్పాలి. ఇది బిల్డింగ్ లోపల కార్ పార్కింగ్ ఏరియా. ఎవరైనా కొత్తగా ఇల్లు కానీ, అలాగే సైట్ కానీ, అలాగే ఫ్లాట్ కానీ మీకు మీరే మీ ప్రాపర్టీని అమ్ముకోవాలి అనుకుంటే గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి. వాళ్ళు మీకు వచ్చి వీడియో తీసి ప్రోడక్ట్ని పబ్లిష్ చేస్తారు ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి. మీకు మీరే మీ బిల్డింగ్ని, మీకు మీరే మీ సైట్ని, మీకు మీరే మీ ఫ్లాట్ని అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్. పైన పాల్ సీలింగ్ చూడండి. కార్ పెట్టుకునే ఏరియాలో పైన పాల్ సీలింగ్ ఎంత హాయిగా కనిపిస్తుంది, అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా. మెట్ల నుంచి అలా పైకి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక బెనిఫిట్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్, అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. అది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇది అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. లోపల టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు, బాగా కనిపిస్తుంది బాత్రూమ్. ఇది అవుట్ సైడ్ కామన్ బాత్రూము. ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, ఇది మోటార్, గ్రౌండ్ వాటర్కి మోటార్ ఇది. అలాగే మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా అవుట్ సైడ్ కామన్గా కార్ పార్కింగ్ ఏరియా. చుట్టూ కూడా స్పేస్ బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే 3.5 అడుగులు ఇచ్చారు, అలాగే ఆ పక్కన అయితే 2.5 అడుగులు ఇచ్చారు. అలాగా చుట్టూ మంచి స్పేస్ అయితే ఎక్కువగా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఎంట్రన్స్ డోర్ నుంచి. ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ ఫ్రెండ్స్. చూడండి, కప్బోర్డ్స్ కానీ అన్నీ తయారు చేసేసే ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు. కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇట్స్ ఏ బ్రాండ్ న్యూ హౌస్. బ్రాండెడ్గానే ఉంది ఫ్రెండ్స్. దయచేసి ఒకసారి క్లియర్గా వీడియో చూడండి, మీకు ఇంటి యొక్క చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. విలువ చాలా బాగుంది ఇంటి యొక్క విలువ, అలాగే వాల్యూ అలా ఉంది. అలాగే రేటు కూడా తక్కువగా పెట్టడం జరిగింది. క్లియర్గా చూడండి ఒకసారి.
ఇది టీవీ యూనిట్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా హాలు. చుట్టూ 4 వైపులా గోడలు మొత్తం అన్నీ చూపించడం జరిగింది చూడండి క్లియర్గా. ఇదంతా హాల్ చూడండి ఎంత పెద్ద హాల్ ఇచ్చారో. ఇదంతా పెద్ద హాలు ఫ్రెండ్స్. కప్బోర్డ్స్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఆ వుడ్ మెరిసిపోతుంది, అంత బాగుంది ఫ్రెండ్స్. అలాగే అది కాస్ట్లీ వుడ్ అనేది చెప్పారు ఆయన. బ్రాండెడ్ వస్తువులే వాడారు అంతా. పైన పాల్ సీలింగ్ కూడా హాల్లో ఒక డిజైన్ అనుకోండి, అలాగే డైనింగ్ హాల్లో ఒక డిజైను, కిచెన్లో ఒక డిజైను, అలాగే బెడ్రూమ్స్లో కూడా సపరేట్ డిజైన్స్ పైన పాల్ సీలింగ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ కమ్ డైనింగ్ హాల్ చూడడానికి వెళ్దాము. ఇదంతా ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. ఓపెన్ కిచెన్ చాలా అందంగా తయారు చేశారు. అలాగే స్పేస్ ఎక్కువ ఇచ్చారు కిచెన్కి, మీరు క్లియర్గా గమనించండి. వీడియోలో ఇంచు టు ఇంచు తీయడం జరిగింది. అలాగే వుడ్ కూడా కాస్ట్లీ వుడ్ వాడారు. ఇంకొకటి స్విచ్చెస్, ఎలక్ట్రికల్ స్విచ్చెస్ ఫ్రెండ్స్, బ్రాండెడ్ స్విచ్చెస్, లెగ్రాండ్ స్విచ్చెస్ వాడారు ఫ్రెండ్స్. బాగుంది, మంచి కంపెనీ లెగ్రాండ్ అంటే. ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెను కమ్ డైనింగ్ హాలు చూడండి. పైన పాల్ సీలింగ్, ఆ ఎలక్ట్రికల్ బల్బ్స్ కాడ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి కదా, రకరకాల కలర్స్తో బాగా తయారు చేశారండి. ఇప్పుడు కిచెన్ మొత్తం చూద్దాము. కప్బోర్డ్స్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, మెరిసిపోతున్నాయి కప్బోర్డ్స్. అంటే లోపల ఏ కలర్ అయితే బాగుంటుందో ఆ కలర్ వాడారు ఫ్రెండ్స్ ఇంటికి. అలాగే ఈ వాల్ టైల్స్ చూడండి, వాల్ టైల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కిచెన్లో. చూడండి ఈ బ్లాక్ అంతా గ్రానైట్, ఈ బ్లాక్ అంతా గ్రానైట్ ఫ్రెండ్స్. ఇదంతా గ్రానైట్. ఇంకొక విషయం క్లియర్గా, ఇది గ్రానైట్ ఫ్రెండ్స్. అది సింక్, హ్యాండ్ వాష్ సింక్, అది వస్తువులు అవి మనం వాష్ చేసుకోవడానికి అది గ్రానైట్ ఫ్రెండ్స్. ఒకటి ఇక్కడికి గ్రౌండ్ వాటర్ ఒకటి, అలాగే మున్సిపల్ వాటర్ ఒకటి రావడానికి ఆ 2 ట్యాప్లు పెట్టారు. చూడండి ఎంత పెద్ద కిచెన్ ఉందో. క్లియర్గా లోపల నుంచి అలాగా జూమ్ చేసి తీస్తే కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది. పాల్ సీలింగ్ కూడా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ప్రతి ఇంటికి ఒక దేవుడికి ఒక గది అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గదే ఇది చూసేది. ఇది కూడా చాలా పెద్ద స్పేస్ ఉన్న గది. పైన కూడా పాల్ సీలింగ్ చేసేసారు, వాల్ టైల్స్ కూడా వేయడం జరిగింది చూడండి. అలాగే ఒక విషయం క్లియర్గా గమనించండి, మనకి ఆ దేవుడి గది కూడా మంచి స్పేస్గా ఇచ్చారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అవి చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు, 140 గజాల్లో కట్టారు. ధర చాలా తక్కువ, మాట్లాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకే రేటు చెప్తారు, ఆ రేటు ప్రకారంగా మనం మాట్లాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. చూడండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్ద సైజు ఉందో. బెడ్రూము బాగుంది కదా సైజు. మనకి ఏ మంచం కావాలంటే ఆ మంచం వేసుకోవచ్చు. చూడండి కప్బోర్డ్స్ కూడా స్ట్రైట్లో కప్బోర్డ్స్ అయ్యి. ఇల్లు చాలా కొత్తగా కట్టారు ఫ్రెండ్స్. బ్రాండ్ చూపించారు, బ్రాండ్ న్యూ హౌసే కాబట్టి బ్రాండ్ చూపించారు. అంత బాగుంది నిజంగా. నాకేం ముచ్చటేసింది ఇల్లు మొత్తం చూస్తే. దీనికి ఆనుకున్న రోడ్డు 33 అడుగుల రోడ్డు, 140 గజాల్లో కట్టారు. అలాగే ప్రతి 4 వైపులా, ఒక గదిలో 4 వైపులు గోడలు ఉంటాయి కదా, గోడలన్నీ 4 వైపులా తీయడం జరిగింది చూడండి క్లియర్గా, మీరు గమనించండి. ఒక విషయం ఫ్రెండ్స్, మీకు మీ ఇల్లు కానీ, మీ సైట్ కానీ, మీ ఫ్లాట్ కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకున్నారు అంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము వచ్చి మీకు ఇలా పబ్లిష్ చేస్తాము. అలాగే ఇప్పుడు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం. ఈ కప్బోర్డ్స్లోనే అటాచ్డ్ బాత్రూమ్ చూడండి. అదిగో కప్బోర్డ్స్లోనే అటాచ్డ్ బాత్రూమ్ సెట్ చేయడం జరిగింది. చాలా బాగుంది. బాత్రూమ్ కూడా మంచి సైజ్ ఇచ్చారు. అలాగే వాల్ టైల్స్ కూడా వేశారు. షవర్ కానీ మొత్తం అన్నీ బాత్రూంలో ఇది లేదు అని లేదు, అన్నీ ఫిక్స్ చేయడం జరిగింది. అది ఆ బాత్రూమ్ షూటు కూడా బ్రాండెడ్ షూటు, వెస్టర్న్గా ప్లాన్ చేశారు. చాలా బాగుంటుంది అది, మంచి కంపెనీ కూడా. బాత్రూమ్ కూడా సైజ్ చాలా పెద్ద సైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్, బాగుంది.
ఒక్క విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇల్లు కట్టిన బిల్డర్ చాలా సొంతంగా తన ఇల్లు తాను కట్టుకున్నట్టు కడతారు ఫ్రెండ్స్. అంత బాగా కడతారు ఈయన. ఎందుకంటే ఈయన కట్టిన బిల్డింగ్, ప్రతి బిల్డింగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు వరకు ఎన్ని బిల్డింగ్లు అయితే కట్టారో అన్ని బిల్డింగ్లు కూడా ఇప్పటికీ ఒక మైనస్ కూడా లేదు ఫ్రెండ్స్. దానికి నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ విషయం. ఎందుకే నేను ఇప్పుడు మీకు చెప్తున్నానంటే, ఏ ఇల్లు కట్టినా తన ఇల్లులాగే భావించే వ్యక్తి ఈయన. గొప్ప మనసున్న మనిషి కూడా. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, తర్వాత ఇంకో బెడ్రూమ్ చూద్దాం, చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా సేమ్ సైజ్ కూడా, సైజ్ జస్ట్ ఒక అడుగు తేడాతో ఇది కూడా సైజ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిన్న బెడ్రూము. ఇది 2 BHK ఇల్లు, ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ అన్నీ తయారు చేసేసి ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు. ఇది చూడండి, కింద ఇదంతా స్పేస్ ఎలా ఉందో, రూమ్ స్పేసు నేను క్లియర్గా నేను ఎందుకు చూపిస్తానంటే ఫ్రెండ్స్, మీకు అందరికీ ఇది ఏది ఎక్కడ ఉంది, ఏది ఎక్కడ ఉంది అని వాస్తు కూడా మీకు తెలియాలనేసి నేను అన్ని వీడియోల్లోనూ కూడా క్లియర్గా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. 4 గదుల్లోని కిటికీ ఎక్కడ పెట్టారు, అలాగే కప్బోర్డ్స్ ఎక్కడ, గదుల్లో కప్బోర్డ్స్ ఎలా తయారు చేశారు, ఎక్కడ అదే ఏ స్పేస్లో పెట్టారు, ఇవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే ఒక రూమ్లో 4 వైపులా చూపించాను అనుకోండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓ ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇలా ఇది ఇక్కడ పెట్టారు అనేసి మీకు తెలుస్తుంది. కాబట్టి నేను అలా చూపించడం జరుగుతుంది. క్లియర్గా కూడా నేను వాయిస్ రూపంలో ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థమవుతుంది అనేసి చెప్తాను. ఇప్పుడు దానికి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము. చిన్న బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూము చూడండి ఎలాగుందో. 2 బెడ్రూమ్లకి పెద్ద తేడా లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఏదో ఒక అడుగు తేడాతోనే 2 బెడ్రూమ్లు ఉన్నాయి. దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వాల్ టైల్స్ వేశారు. వెంటిలేషన్ సూపర్ ఫ్రెండ్స్, మంచి ఏరియా. ఇది ఎక్కడ ఉందంటే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు, 140 గజాల్లో కట్టారు. దీనికి ఆనుకున్న రోడ్డు 33 అడుగుల రోడ్డు, 2 BHK, కప్బోర్డ్స్ మొత్తం అన్నీ తయారు చేసేసి ఉన్నాయి. కాబట్టి ఇది వాకలపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది వాకలపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది. ఈ వాకలపూడి అనే ఏరియాలో కొంత ఏరియా అయితే వాటర్ బాగోదు. ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా అయితే వాటర్ సూపర్ ఫ్రెండ్స్, తిరగలేదు. వాటర్ కోసం మీరు అస్సలు ఆలోచించొద్దు. హాయిగా 20 అడుగుల్లోనే మంచి నీరు పడే ఏరియా ఈ వాకలపూడి. దయచేసి వాటర్ కోసం అస్సలు ఆలోచించకండి. ఇల్లు మొత్తం మీకు చూశారు కాబట్టి 100% మీకు నచ్చుతుంది. మంచి క్లాస్ ఏరియాలో ఉంది. అలాగని దీని బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి 65 లక్షలు చెప్తున్నారు. 140 గజాల్లో కట్టారు ఈ బిల్డింగు. 65 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే తగ్గుతారు ఖచ్చితంగా, 100% రేట్ తగ్గుతారు. చూడండి, ఈ స్పేస్లో కారు, మనం ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్దాము. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి 65 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు. లైన్గా ఎవరైనా స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే 3 బిల్డింగ్లు కాబట్టి ముగ్గురు కూడా కలిసి కొనేసుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ రేట్లోనే ఉన్నాయి బిల్డింగ్లు ఇవి. పైన కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని అంతస్తులు వేసుకోవచ్చు. అంత బాగా కింద ఫౌండేషన్ వేయడం జరిగింది. నేను 3 బిల్డింగ్లు ఫ్రెండ్స్, 3 ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లే. ఇదిగో ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ చూసామా, ఇది రెండో బిల్డింగు. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగే, ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ అన్నీ తయారు చేసేసే ఉన్నాయి. వెంటనే రెడీ టు మూవ్. రావడం, వెంటనే మీరు చూసుకోవడం, నచ్చేస్తుంది 100%, వచ్చేయడం, మాట్లాడేసుకోవడం, రేటు తగ్గించుకోవడం, వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుని మీరు ఇంట్లోకి సంతోషంగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంత మంచి ఇల్లులు, అంత మంచి ఏరియా కూడా. చూడండి రోడ్డు స్పేస్ ఎలా కనిపిస్తుందో క్లియర్గా మీరు చూస్తారనేసి నేను రోడ్డు కూడా తీయడం జరిగింది. చూడండి, రోడ్డు చాలా పెద్ద రోడ్డు, 33 అడుగుల రోడ్డు ఫ్రెండ్స్. రోడ్డు మీద కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను. 65 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, రేటు ఖచ్చితంగా తగ్గుతారు. ఒక విషయం క్లియర్గా, ఇంకో విషయం నేను అంటే ఇది కిచెన్ పక్కనే, అదే ముందు తీయడం వీలవ్వలేదు, అందుకనేసి ఇప్పుడు తీసాను. అంటే మర్చిపోయాను నేను అది తీయడం. ఇది వాషింగ్కి సంబంధించిన ఏరియా ఫ్రెండ్స్. అంటే మనం గిన్నెలు కానీ సంథింగ్ ఇంకేదైనా వాష్ చేసుకోవచ్చు, బట్టలు కానీ ఇలాంటివి వాష్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చి అలాగా కిచెన్ పక్కనే కట్టారు. బాగుంది, ఇది సపరేట్గా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ. ఎవరికైనా మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ
మీ ఫ్లాట్ కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఇల్లు మీరే అమ్ముకునే అవకాశాన్ని మేము కల్పిస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఈ వీడియో పంపించండి. థ్యాంక్ యూ సో మచ్.